హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే రెసిపీస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు ఫ్రైడే కదా, నేను దేవుడికి పూజ చేసుకుంటాను. నైవేద్యంగా పాయసం అయితే చేసుకున్నాను. మా హస్బెండ్ అంటే గ్రేప్స్ తెచ్చి నాకు గ్రేప్స్ జ్యూస్ చేయు అన్నారు. తన కోసం వచ్చామంటే గ్రేప్స్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏదో ఒకలా ట్రై చేసి అయితే చేసేస్తున్నాను. మిక్సీ జార్లో గ్రేప్స్ వేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని చక్కెర కూడా వేసుకొని మిక్సీ ఆన్ చేసేసాను. గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇదో ప్రాసెస్ కామెంట్స్లో చెప్పండి. గ్రేప్ జ్యూస్ వచ్చి నేనేమంటే ఆఫ్టర్నూన్ కోసము నైట్ కోసం అయితే పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు నాట్ సాంబారు, మంచు లక్ష్మి అంటారు కదా పప్పుచారు, ఆ పప్పుచారే చేస్తున్నాను. పప్పుని అయితే కుక్కర్లో వేసేసి బాగా ఉడికించేసి మూత తీసుకొని అందులోకి వచ్చేమంటే చింతపండు రసాన్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. తాలింపు కోసం వచ్చేమంటే ఎండుమిర్చి అండ్ కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, టేస్ట్ కోసం మెంతులు అండ్ ఆవాలు అన్నీ వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటేనే కదా తాలింపు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత వచ్చేమంటే ఎండుమిర్చి అయితే చేసుకున్నాను. ఎండుమిర్చి కాదు పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, బెండకాయలు వేసుకున్నాను. మీ సైడు పప్పుచారుని ఎలా చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలానే చేస్తాను. మా హస్బెండ్కి అయితే పప్పుచారు అంటే చాలా ఇష్టము. కాయగూర ముక్కలన్నీ వేసేసి కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని ఆ తాలింపులోకి వచ్చేమంటే ఈ పప్పుచారుని అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేమంటే మనకు తగినంత కారము, ఉప్పు అండ్ టేస్ట్ కోసం అయితే ఇంగువ వేసుకున్నాను. సరే కానీ ఈరోజు మీరు ఏ రెసిపీస్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. పప్పుచారు ఇదే ప్రాసెస్లో కూడా కామెంట్స్లో చెప్పండి, సరేనా? మూత పెట్టేసి బాగా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత మరిగితే కదా కూరగాయ ముక్కలన్నీ ఉడుకుతాయి కదా, ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర అయితే వేసేసాను. పప్పుచారు రెడీ. థ్యాంక్ యూ, బాయ్.